పాత సామాన్లు కొంటాం, ఇనప రేకులు కొంటాం. పాత సామాన్లు కొంటాం, ఇనప రేకులు కొంటాం, డబ్బాలు కొంటాం. పాత సామాన్లు కొంటాం, ఇనప రేకులు కొంటాం, డబ్బాలు కొంటాం. పాత సామాన్లు కొంటాం, ఇనప రేకులు కొంటాం, డబ్బాలు కొంటాం, చక్కెరిస్తాం. పాత సామాన్లు కొంటాం. బాబా ఏడు కనపడట్లేదే. పాత సామాన్లు కొంటాం, చక్కెరిస్తాం, డబ్బాలు కొంటాం, ఇనప రేకులు కొంటాం. ఏ చిలక ఇలారా, విరిన్నారా? రోజు వస్తావు, ఇస్తావు, పరిగెత్తుకొని పోతావు. కాసేపు మాట్లాడచ్చు కదా బంగారం. ఇందా అమ్మ దొంగ, నా పేరు నీకు ముందే తెలుసా? నీ పేరు నాకైతే తెలుస్తుంది, నువ్వు చెప్తే కదా నాకు తెలుస్తుంది. చిలిపి, బంగారం అని పిలుస్తున్నావు, మళ్ళీ తెలియదు అంటున్నావు. వారిని, నీ పేరు బంగారమా? అవును, రేపురా, ఇంకా చాలా సామాన్లున్నాయి, తీసి పెడతా. నేను ఇక్కడే ఉంటా, నువ్వు పేరుసా బంగారం? వరు నాయన, పాస్ సామాన్లు తీసుకున్నాడు నువ్వేనా? అవును సార్. ఇంట్లో సామాన్లన్నీ ఎక్కడో పోతున్నాయని గాబరా పడ్డానరా. నీ దగ్గర చెబుతున్నాయా? నేను ఎవరి దగ్గర బలవంతంగా తీసుకున్నాను, వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తే నేను తీసుకుంటా. కొత్తగా తెచ్చే శక్తి నాకు లేదు కానీ ఏదో ఒక రోజున దాన్ని కూడా తీసుకోరా నాయన. ఏం మాట్లాడుతున్నారండి? నాకు తెలియదు అనుకుంటున్నావురా? ఇవి పాస్ సామాన్లని అరవటం, అది ఏదో ఒకటి తెచ్చి ఇవ్వటం, రోజు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాను రా నాయన. ఈ దొంగాట ఎందుకు గానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, దాన్ని పెళ్లి చేసుకో. తల్లి లేని బిడ్డ. అవునా సార్? గారాబాగా పెంచాను. బంగారం బంగారం తొందరగా రా, మామయ్య మనసు మారిపోతుంది, ఆశీర్వాదం తీసుకుందాం. రా బంగారు. అమ్మా, ఇద్దరు చిలకా గౌరంగా హాయిగా జీవించండి. మొత్తానికి అనుకున్న సాధించావు. నాదేముంది రంగన్న, మా మామగారి మంచితనం.